పుష్ప 2 ఇండియాలో ఎక్కడ చూసిన పుష్ప పుష్ప పుష్ప. నిన్న జరిగిన ట్రైలర్ ఈవెంట్ చూస్తే అది పాట్నాలో చేస్తున్నారా లేకపోతే మన అమలాపురంలో చేస్తున్నారా అన్నట్లు జరిగింది. ఆ క్రౌడ్ ఏంటి, ఆ హంగామా ఏంటి? పాన్ ఇండియా అనే పదానికి అల్లు అర్జున్ ఇప్పుడు పర్ఫెక్ట్ నిర్వచనం ఇచ్చాడు. నిజంగా దుమ్ము లేచిపోయింది. బీహార్లో ఈ రేంజ్ ఈవెంట్ జరగడం అనేది మామూలు విషయం కాదు. ఆ ఈవెంట్ని బట్టి చూస్తే పుష్ప 2కి నార్త్ బెల్ట్ లో ఎంత ఫాలోయింగ్ ఉందో, ఎంత క్రేజ్ ఉందో మనకి అర్థమవుతుంది. ఆ క్రేజ్ మొత్తాన్ని క్యాష్ చేసుకొని చూసుకుంటే పుష్ప 2 భారీ కలెక్షన్స్ అయితే సాధించే అవకాశం ఉంది. అనానమస్ గా మొదటి రోజు పుష్ప 2కి కానీ సూపర్ హిట్ టాక్ వస్తే మాత్రం కల్కి కాదు, కేజీఎఫ్ 2 కాదు, బాహుబలి 2 రికార్డును బద్దలు కొట్టే సత్తా పుష్ప 2లో ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కేవలం బిజినెస్ మాత్రం 1000 కోట్ల దాకా జరిగింది. 1000 కోట్లు కలెక్షన్స్ వసూలు చేస్తే పుష్ప 2 హిట్. అదే ఇనానమస్ గా టాక్ వచ్చినట్లయితే మాత్రం బాహుబలి రికార్డులు అయితే ఈజీగా బద్దలు కొడుతుంది. బాహుబలి ఈజీగా బద్దలు కొడుతుంది. రాజమౌళి, ప్రభాస్ ఆ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టే దమ్ము, సత్తా పుష్ప 2కు ఉంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. కల్కి కలెక్షన్స్ ఫైనల్ గా ఆల్మోస్ట్ 1150 నుంచి 1200 కోట్ల మధ్య వచ్చింది. ఇక కేజీఎఫ్ 2 వచ్చేసి 1200 నుంచి 1250 కోట్ల మధ్య ఫైనల్ కలెక్షన్స్ వచ్చినాయి. ఈ రెండు రికార్డుని పుష్ప 2 ఈజీగా ఆడతా పడతా క్రాస్ చేస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక పుష్ప 2 మెయిన్ టార్గెట్ బాహుబలి 2. ఆ టార్గెట్ కి ఖచ్చితంగా రీచ్ అవుతాడు. అవకాశం ఉంటే ఆ టార్గెట్ ని బద్దలు కొడతాడు. ఇక దంగల్ వరల్డ్ వైడ్ గా 2024 కోట్లు వసూలు చేసింది. మనం ముందే చెప్పుకున్నట్టు పుష్ప 2కి మంచి టాక్ వస్తే మాత్రం ఖచ్చితంగా దంగల్ 2ను కూడా బద్దలు కొట్టే కెపాసిటీ ఈ సినిమాలో కనిపిస్తుంది. ట్రైలర్ కట్ చేసిన విధానం చూస్తే ఎక్సలెంట్ గా ఉంది. ఇప్పటి వరకు ఉన్న హైప్ ని ఇంకొంచెం తీసుకెళ్లే రేంజ్ లో ట్రైలర్ కట్ చేశారు. కాబట్టి కలెక్షన్స్ విషయంలో ఎలాంటి డోకా లేదు. ఒకప్పుడు జాతీయ స్థాయి సినిమా అంటే, భారతీయ సినిమా అంటే హిందీ సినిమాల గురించి మాట్లాడేవాళ్ళు. తెలుగు సినిమాలను కనీసం ఆ వరుసలో చివరిలో చేర్చడానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు. కానీ అలాంటిది ఈరోజు జాతీయ సినిమా అంటే, భారతీయ సినిమా అంటే తెలుగు సినిమా అని చెప్పుకునే స్థాయికి తీసుకెళ్లారు మన ప్రభాస్ అండ్ అల్లు అర్జున్. ఆ స్థాయిని మరింత పెంచే సినిమా ఈ పుష్ప 2. అందులో ఎలాంటి సందేహం లేదు. నార్త్ బెల్ట్ లో ఎక్కడ చూసిన బీభత్సమైన క్రేజ్ అయితే ఉంది. ఏ హిందీ హీరో కూడా సాధ్యం కానీ రికార్డ్స్ మన అల్లు అర్జున్ సాధించాడు. ఇది సామాన్యమైన విషయం కాదు. రాజమౌళి లాంటి డైరెక్టర్ తో ఎలాంటి సినిమా లేకుండా కేవలం తన బలంతో, తన కథా బలంతో ఈ స్థాయికి అల్లు అర్జున్ చేరుకున్నాడంటే అది సామాన్యమైన విషయం కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు, ప్రతి తెలుగువాడు గర్వంగా చెప్పుకోవాల్సిన హీరో అల్లు అర్జున్. అన్ని అనుకున్నట్లు జరిగితే ఇప్పుడు నాన్ బాహుబలి రికార్డులని ఎలా చెప్పుకుంటామో, నాన్ పుష్ప 2 రికార్డులను కూడా చెప్పుకునే పరిస్థితి రాబోతుంది. బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంది. మనం ఇంతకు ముందు చాలా విన్నాం, బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది, బాక్స్ ఆఫీస్ సునామీ. పదాలకు అర్థం అది ఎలా ఉండిద్దో డిసెంబర్ 5 నుంచి మనం చూడబోతున్నాం.